జాజికాయ కొంచెం చిన్న మంట మీద, లవంగాలు కొంచెం, చెక్క కొంచెం, ఏమంటారు సాజీరా కొంచెం, జాజికాయ కొంచెం, దండ పువ్వు కొంచెం కలిపి వేసుకోవాలి. దాని కొంచెం చిన్న మంట మీద వేపుకుని, సన్న మంట మీద వేపుకుని మిక్సీకి వేసుకో. టమాటా ముక్కలు మంచిగా కడిగి కట్ చేసుకొని మిక్సీకి వేసుకో. మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు తీయాలి. మరి మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు నూనె కొంచెం వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగిలు, కొంచెం చెక్క, ఇంకా కొంచెం మనకి ఇక్కడ మనం అవ్వాలి కొద్దిగా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన వేయ వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చి వాసన వేయిన తర్వాత చికెన్ వేయాలి. ఐదు నిమిషాలు వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేయాలి. పసుపు ఉప్పు తగినంత ఉప్పు, బాగా కలుపుకోవాలి. పచ్చివాసన వేయేంత వరకు చిన్న మంట మీద పెట్టాలి. పెట్టి తర్వాత మూత పెట్టేసుకోవాలి. తిరుగుతుంది అయిపోయింది. బాగా ఫ్రై అయిపోవాలా. నీళ్ళు తిని చికెన్లో అన్నీ ఇంకిపోవాలి. కారం తగినంత, పొడి, గరం మసాలా పొడి, ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి. కారం, ధనియాల పొడి బాగా వేగిన తర్వాత టమాటా గుజ్జు, పచ్చి వాసన పోయే వరకు ఉడకాల. కొబ్బరి పాలండి, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చికెన్ మసాలా దగ్గరికి అయిన తర్వాత బంద్ చేసే ముంగట కొత్తిమీర, పుదీనా రెండు కలిపి వేయాలి. అయిపోయింది, చికెన్ రెడీ.